ఒక ప్రజా కళాకారుడిగా నాగన్న జీవితాన్ని ఒక కొలమానంగా నేటి తరానికి అందించాల్సిన అవసరం వచ్చింది. నాగన్న కేవలం ప్రజా కళాకారుడు మాత్రమే కాదు, ప్రజల పక్షాన నిలబడ్డటువంటి నికార్సైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి విలువలతో జీవించినటువంటి సంస్థ పేరునే తన ఇంటి పేరుగా కలిగినటువంటి ఒక నికార్సైన సాంస్కృతిక సమరయోధుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న. 1956-57 కాలంలో తిరుమలాయపల్లి మండలం రాజారం గ్రామంలో పేద కల్లు గీత కార్మిక కుటుంబంలో పాపయ్య లక్ష్మమ్మలకు జన్మించినటువంటి నాగన్న 75-76 ఎమర్జెన్సీ కాలం నాటికి PDSU నాయకుడు శ్రీపాద శ్రీహరి అమరత్వం చేత ఉత్తేజం పొంది ఆనాటికి ఆ గ్రామంలో ఉన్నటువంటి విప్లవ భావజాలానికి ప్రేరేపితుడై తనకు స్వతహాగా వచ్చినటువంటి స్వరాన్ని గానాన్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి తనను తాను ఒక సాంస్కృతిక కార్యకర్తగా మలుచుకున్నాడు. 5 దశాబ్దాలుగా నాగన్న మహబూబ్ నగర్, ఆదిలాబాద్ మారుమూల ప్రాంతాల నుంచి శ్రీకాకుళం ప్రాంతం వరకు, తెలంగాణ పల్లెల నుంచి ఆంధ్ర తీర ప్రాంతం వరకు గజ్జగట్టాడు, పదం పాడాడు. తన తండ్రి నుంచి వచ్చినటువంటి యక్షగాన సాంప్రదాయాన్ని, జనపద లయను, జనపద సాహిత్యాన్ని ప్రజా సాంస్కృతిక ఉద్యమంగా అమలుచటంలో నాగన్న ఈ తరానికి ఆదర్శం. అందుకనే నాగన్న జీవితం గురించి మాట్లాడటం అంటే కేవలం ప్రజా కళాకారులుగా మాట్లాడటం కాదు, కేవలం గాయకుడిని మాట్లాడటం కాదు, చివరి కాంట నిర్మాణాలలో పనిచేయటం చాలామంది ప్రజా గాయకులకు, ప్రజా కళాకారులకి సాధ్యం కాని పని. అది ముఖ్యంగా వామపక్ష విప్లవ పార్టీల్లో నిర్మాణాల్లో ఉండి పనిచేయటం అంటే కత్తి మీద సాము లాంటి పని అన్న సంగతి ఇక్కడ పనిచేస్తున్న అనేక మంది వామపక్ష విప్లవ పార్టీల కార్యకర్తలకు, సానుభూతి పరులకు తెలుసు. స్వతహాగా వచ్చినటువంటి ఆ ఆరిపోని జ్యోతి కళాకారులను ఒక కుదుటిన ఉండనివ్వదు. వాళ్ళకున్నటువంటి విపరీతమైన స్వేచ్ఛాగానం వాళ్ళ నిర్మాణాల్లో ఇమడనీయదు. కానీ నాగన్న జీవితం ఇందుకు భిన్నమైనది. 75-76 కాలంలో ఏదైతే నిర్మాణంలోకి వచ్చాడో అదే నిర్మాణాల్లో జీవితకాలం ఒకే సంస్థ, ఒకే భావజాల నిర్మాణంలో ఉండి అమరత్వం చెందటం సాధారణ విషయం కాదు. మిత్రులు భాస్కర్ గారు మొదటనే చెప్పారు. మిత్రులు భాస్కర్ గారు చెప్తూ నాగన్న యొక్క సాదాసీదా జీవితాన్ని ప్రజలకు తన అంకితం చేసుకున్నటువంటి విధానాన్ని వివరించారు. కేవలం అందుకు మాత్రమే నాగన్నకి ఇవాళ ఇంతమంది కళాకారులు, ఇంతమంది ప్రజలు, ఇంతమంది సానుభూతి పరులు ఈ మీటింగ్కు రాలేదు. నాగన్న ఈ తరం, ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన తరానికి ఒక చుక్కాన్లాగా పనిచేశాడు. నాగన్న జీవితం కేవలం సాంస్కృతిక ఉద్యమంకే ముడిపడి లేదు. హక్కుల కార్యకర్తగా, దళిత, పేద, గిరిజన, ఆదివాసీల గొంతుగా నాగన్న తన పాటల ద్వారా, తన గానం ద్వారా ప్రజలను అంకితం చేసుకున్నాడు. నాగన్న పాటల్లో ముఖ్యమైన పాటలు ఏమున్నాయని చెప్పి నేను అజయ్ని అడిగాను. అప్పుడు నాగన్న కొడుకు అజయ్ చెప్తూ, ఏ పాటని చెప్పాలి, అన్ని పాటలు ముఖ్యమైనవే. ఆయన ఒక 36 పాటలు రాశాడు, 1000 పాటలు పాడాడు, అన్ని పాటలు ముఖ్యమైనవే. సభ ప్రారంభంలోనే రామనరసయ్య గారి గురించి పాట పాడారు. రామనరసయ్య గారి పాట నాగన్న గొంతులో వినటం అమరత్వం ఎంత రమణీయమైనదో, రామనరసయ్య గారు ఈ సమాజానికి ఏమి అందించిపోయారో స్ఫూర్తిని కలిగించే ఒక అద్భుతమైన పాట. చికాగో నగరాన చిందిన రక్తం అని చెప్పి నాగన్న మాట్లాడితే ఆదివాసీ గూడాల్లో లింగన్న అమరత్వం ఈ సమాజాన్ని ఎంతగా మేలుకొల్పిందో మనకు అర్థమైంది. విప్లవ సింహం వీరగాథలని నాగన్న బుర్రకథ చెప్తే నాదరు తర్వాత తెలుగు సమాజంలో కానూరి గారి వెంట నడిచిన అరుణోదయ రామారావు అన్న, నాగన్న ద్వంద్వంగా ఈ సమాజాన్ని బుర్రకథల ద్వారా నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి తొలితరం సమాజాన్ని ఉమ్మడి రాష్ట్రంలో మేల్కొల్పారు. అందుకే నాగన్న ఇంతకు ముందు ఎవరూ లేని ప్రజా కళాకారులకు, ప్రజా గాయకులకు, ప్రజా వాగ్గేయకారులకు భిన్నమైనటువంటి 3 విశిష్టమైన లక్షణాలు నేను గమనించాను. ఒకటి, నాగన్న జీవితంలో కళను ప్రజల పక్షాన్ని నిలబడటం, నిటారుగా తాను నిలబడటం, నిటారుగా ప్రజా కళను నిలబడటం నాగన్నలో ఉన్నటువంటి మొదటి రకమైనటువంటి లక్షణంగా నేను భావించాను. రెండవది, జనపద స్టైల్లో, లయలో జనపద గానాలను, ప్రజల మధ్య ఉన్నటువంటి తేలికైన పదజాలాన్ని పాటగా మలచటంలో, పాటలోనే భావంతో పాటు భావోద్వేగాన్ని రగిలించడంలో నాగన్న అనుసరించినటువంటి జనపదపరమైన లయ శైలి రెండవ లక్షణంగా నాగన్న దాంట్లో నిలిచింది. మూడవ లక్షణం, సాంస్కృతిక గురుత్వంగా నాగన్న నిలిచాడు.
తన తర్వాత కూడా ఎంతోమంది వందలాది మంది గాయకులకు, కళాకారులకు, ప్రజా వాగ్గేయకారులకు తన ఇల్లే శిక్షణాశాలగా నాగన్న ప్రారంభించాడు. మరి ఇంతగా ప్రభావితం చేసినటువంటి నాగన్నను కదిలించింది కేవలం ప్రజల పట్ల ఉన్నటువంటి సానుభూత, అభిమానమా, లేక పాటల పట్ల ఉన్న అభిమానమా, లేక తను నడిచినటువంటి ఊరా, ఏంటి నాగన్ని ఇంతగా నడిపించినవి అని మనం అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాగన్న వెనక ఉన్న సైద్ధాంతిక భావజాలాన్ని అర్థం చేసుకోవాలి. 1848లో దాసి క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కార్ల్ మార్క్స్ రాసిన తర్వాత దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. ఆనాడు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంజిల్ స్పష్టంగా చెప్పారు. అనేక మంది నాకంటే ముందు తత్వవేత్తలు ప్రపంచం గురించి మాట్లాడారు. మెనీ ఫిలాసఫర్స్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్. ద పాయింట్ ఈజ్ హౌఎవర్ ఈజ్ టు చేంజ్. అసలు విషయం ఈ ప్రపంచాన్ని ఎట్లా మార్చాలి, మార్చడం కోసమే నేను దాసి క్యాపిటల్ తీసుకొస్తున్నా అని చెప్పి తన పెట్టుబడి ద్వారా, కమ్యూనిస్టు మేనిఫెస్టో ద్వారా సమాజాన్ని, ఈ ప్రపంచ సమాజాన్ని నూతన పద్ధతిలో చూడటం, నూతన కోణంలో చూడటం కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంజిల్స్ ఈ సమాజానికి అందించారు. అది అంతటితో ఆగల. 19వ శతాబ్దానికి వచ్చేసరికి వివిధ దేశాలకు బాకింది. మరీ ముఖ్యంగా నేను చెప్పాలంటే యాంటోనీ గ్రామ్స్కీ 20వ శతాబ్దానికి సంబంధించినంత వరకు యాంటోనియో గ్రామ్స్కీని ఇటలీ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త అంటారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. మార్క్సిజాన్ని అర్థం చేసుకుంటూనే, లెనినిజాన్ని అర్థం చేసుకుంటూనే ఆ వెలుగులో యాంటోనీ గ్రామ్స్కీ చెప్పినటువంటి మాటలు. యాంటోనీ గ్రామ్స్కీ కాలం నాటికి రష్యా విప్లవం పూర్తయింది, చైనా విప్లవం పూర్తయింది. రష్యాలో లెనిన్, మయాస్కో, మ్యాక్సిమం గోర్కీ లాంటి రచనల ద్వారా రష్యా కార్మిక వర్గం ఉవ్వెత్తున బొల్షివిక్, మెన్షివిక్ విప్లవంలో పాలుపంచుకుంది. ఆ సందర్భంగా యాంటోనీ గ్రామ్స్కీ ఒక మాట చెప్పాడు, అది నాగన్న జీవితంతో ముడిపొందని చెప్పి అర్థం చేసుకుంటున్నాం. ఆయన రాసినటువంటి సోషల్ హెజమోనీ, సాంస్కృతిక ఆధిపత్యం అనేటటువంటి ఒక పుస్తకం ద్వారా ఆయన సాంస్కృతిక ఆధిపత్యం గురించి తెలిసాడు. రాజ్యం, అధికారం ఎక్కడే ఉంటుందో, రాజ్యం, అధికారం తన యొక్క రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడటం కోసం మతాన్ని, కులాన్ని, సంస్కృతిని, విలువను, భాషను, కళను ఉపయోగించుకుంటుంది. అందుకే రాజ్యం, అధికారం ఎవరి చేతిలో ఉంటే కళ కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి రాజ్యానికి ఎదురుగా నిలబడాలంటే, రాజ్యాన్ని వ్యతిరేకించాలంటే, అధికారానికి వ్యతిరేకంగా ఉండాలంటే ప్రజాస్వామ్య సంస్కృతితో ఉన్నటువంటి, సామాజిక సంస్కృతితో ఉన్నటువంటి సాంస్కృతిక విలువలను నిర్మించాలని చెప్పి యాంటోనియో గ్రామ్స్కీ 20వ శతాబ్దం ఇటాలియన్ మార్క్సిస్ట్ చెప్పారు. అంతటితో ఆగల. అనేక మంది సాంస్కృతికవేత్తలు, కవులు, కళాకారులు మార్క్సిస్ట్ వెలుగులో పనిచేశారు. జర్మనీకి సంబంధించినంత వరకు వోల్టేర్ బెంజమిన్ అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఇవాళ సోషల్ మీడియా పెరిగిన నేపథ్యంలో నాగన్న రామనరసయ్య పాట పాడినాడు. మోగించినటువంటి డప్పు సభ ప్రారంభంలో మోగించినటువంటి డప్పు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్కెస్ట్రా, వీటి మాట తేడా గమనించాం. బెంజమిన్ ఇది 20వ శతాబ్దంలో చెప్పాడు. సాంకేతికత అనేది ఏ విధంగా ఉండాలంటే కళను, ప్రజాకళను ప్రోత్సహించేదిగా ఉండాలి తప్ప ప్రజాకళను వ్యాపార వస్తువుగా మార్చే ఏ సాంకేతికత ప్రజలకు అవసరం లేదని చెప్పి బెంజమిన్ వోల్టేర్ 20వ శతాబ్దంలో చెప్పాడు. ఇవాళ నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. ఫాల్ ఫెయిర్రో అనేటటువంటి ఒక విద్యావేత్త ఇక్కడ మా టీపీటీఎఫ్ నాగిరెడ్డి సార్ కలిశాడు. వాళ్ళకి ఫాల్ ఫెయిర్రో అప్రెస్డ్ పెడగాజీ అని ఒక బుక్ రాశాడు. ఆయన అప్రెస్డ్ పెడగాజీ అనే పుస్తకంలో చాలా స్పష్టంగా ఆయన ఒక మాట చెప్పాడు. ఈ దేశంలో ఏదైనా ఉండాలంటే ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమని చెప్పాడు. ఎడ్యుకేషన్ స్వతహాగా మనుషులను తయారు చేయదు. ఎడ్యుకేషన్ చేంజెస్ ద పీపుల్, పీపుల్ చేంజ్ ద వరల్డ్. సిమిలర్లీ ఆర్ట్ చేంజెస్ ద పీపుల్ అండ్ పీపుల్ చేంజెస్ ద వరల్డ్ అన్నారు. అంటే కళ డైరెక్ట్గా ప్రజలను మార్చదు, కళ మనుషులను మారుస్తుంది. ఆ మనుషులు సమాజాన్ని మార్చడం కోసం తోడ్పడతారు. అందుకనే రాజకీయ విప్లవం, ఆర్థిక విప్లవం, సామాజిక విప్లవం సక్సెస్ కావాలంటే, విజయవంతం కావాలంటే తప్పనిసరిగా సాంస్కృతిక విప్లవం ముందు బాగా నడవాల్సిందే. ఇది చైనా విప్లవంలో మావో జెడాంగ్ 1942లోనే యానాం లిటరరీ టాక్స్ అనేటటువంటి సదస్సులో మాట్లాడుతూ, అదేవిధంగా రష్యా విప్లవంలో కూడా ఇంటర్నేషనల్ అనేటటువంటి అంతర్జాతీయ గీతిక సాక్షిగా సాంస్కృతిక విప్లవాన్ని ఆ రోజు నిర్వచించారు. అందుకని ఒక మాట అంటాడు, ఇవాళ నాకు గుర్తొస్తూ ఉంది, నాగన్న ప్రభావితం కావటం వెనక ఇంత సైద్ధాంతిక పరిజ్ఞానం ఉన్నది. కేవలం నాగన్న యొక్క ప్రజా కళాకారుడిగా, ప్రజా వాగ్గేయకారుడిగా మాత్రమే నాగన్న మనం స్మరిస్తే అది అర్ధ సంస్మరణ మాత్రమే అవుతుంది, అర్ధ నివాళి మాత్రమే అవుతుంది. నాగన్న నడిచిన విలువలు, నాగన్ని ప్రభావితం చేసే సైద్ధాంతిక భావజాలం, ఆ సైద్ధాంతిక భావజాలం ఇవాళ ఎలా ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. అందుకే మిత్రులారా, నేను ప్రతి సందర్భంలో చెప్తుంటాను,
ఏదైతే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1939-46 కాలంలో జర్మనీలో ఉన్నటువంటి అడాల్ఫ్ హిట్లర్, ఇటలీలో ఉన్నటువంటి ముస్సోలిని వాళ్ళ ఫ్యాసిస్ట్ విధానాలతోని వారు అత్యంత దుర్మార్గంగా కళాకారుల్ని, సాంస్కృతికకారుల్ని, కవుల్ని, ఉద్యమకారుల్ని ఊచకోత కోశారు. ఇవాళకి జర్మనీలో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఏవైతే వేలాది మంది యూదులను ఊచకోత కోసారో ఇవాళ కూడా సాక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు కోసారు ఊచకోత? అయ్యాల బెట్రీ అనేటటువంటి ఒక ఆయన మాట్లాడు. ఆయన నోబెల్ ఒక అవార్డు వచ్చింది ఆయనకి. జర్మనీలో హిట్లర్కు భయపడి జర్మనీ వదిలి పారిపోయి నార్వేలో, ఫిన్లాండ్లో, అటు తర్వాత అమెరికాలో స్థిరపడ్డటువంటి బ్రెట్లీ ఏం చెప్పాడంటే ఇదే విషయాన్ని, సాంస్కృతిక విషయాన్ని బ్రెట్లీ చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడు కళ అనేది అందంగా ఉండదు. కళ అందంగా ఉన్నది అంటే అది కేవలం పై రంగులు మాత్రమే, కళ వాస్తవికతతో ఉండాలి అంతే. మార్క్స్, ఏంజెల్స్ ఏదైతే అనుకున్నారో రియలిజం అనే భావాన్ని, వాస్తవికత అనే భావాన్ని బెట్రీ కూడా అదే తీసుకొచ్చాడు. అందుకనే వాళ్ళ ప్యాసిజానికి వ్యతిరేకంగా, జర్మనీలో జరుగుతున్న ప్యాసిజానికి వ్యతిరేకంగా మొత్తం కళాకారులంతా కూడా ఒక తాటిపుకి వచ్చారు. ఇవాళ అదే సందర్భంలో మనం ఇండియాలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యానికి, ప్యాసిజానికి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏ వైపు నిలబడాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. ప్రజాస్వామ్యం వైపా, ప్యాసిజం వైపా? నాగన్న సంతాప సభ, నివాళి సభ ఇవాళ మన ముందు దేశభక్తి, దేశద్రోహానికి కొత్త నినాదాలు ఇస్తున్న కాలంలో, ప్రశ్న రావణుల ముందుకు వస్తున్న కాలంలో, ప్రశ్నించడమే దేశద్రోహంగా ఉన్న కాలంలో, ప్రశ్నిస్తే ఊపా చట్టాలు వచ్చే పడిపోయే కాలంలో, ప్రజాస్వామ్యానికి అర్థం మారిపోతున్న కాలంలో, రాజ్యాంగం స్థానంలో మనువాద రాజ్యాంగం వస్తున్న కాలంలో ఇవాళ నాగన్న అమరత్వం చెందాడు. అందుకనే నాగన్నకి నివాళి అర్పించడం అంటే నాగన్న కేవలం పాట ఆహ్లాదకరంగా పాడలేదు. నాగన్న రామనరసయ్య పాట, అరుణోదయ రామారావు ఉయ్యాల జంపాల పాటలు వాళ్ళు కేవలం వినోదం కోసం, విందు కోసం, మన మానసిక ఆనందం కోసం పాడలేదు. వాళ్ళు కళని, పాటని, సంస్కృతిని, సామాజిక మార్పుకి ఒక ఏజెంట్గా భావించారు. అందుకనే నాగన్న కళలో ఎంతమంది చప్పట్లు కొట్టారు మీటింగ్ హాల్లో ఎప్పుడూ నాగన్న చూడలేదు. ఎంతమంది మెదడును నేను మార్చగలిగాను, ఎంతమంది సామాజిక మార్పులో నేను భాగస్వామ్యం చేయగలిగాను అనేదే నాగన్న తపనగా జీవితాంతం కొనసాగింది. నాగన్నతో నాకు పరిచయం ఉంది. 3 దశాబ్దాల కాలంగా నాకు పరిచయం ఉంది. 1990 దశకంలోంచి మొదలుకుంటే చనిపోయే కొద్ది రోజుల ముందు వరకు కూడా నాగన్నతో నాకు పరిచయం ఉంది. ఆయన పరిచయంలో ఆయన ఎప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు సింప్లిసిటీని కోరుకున్నారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు రష్యా విప్లవం ప్రపంచంలో మొట్టమొదటి విప్లవంగా మనం చెప్తాం. 1917లో వచ్చిన రష్యా విప్లవం అయ్యాలు వచ్చినటువంటి మ్యాక్సిమం గోరికి కానీ, మయాస్కో కానీ, అటు తర్వాత 1942లో వచ్చినటువంటి చైనా విప్లవం కానీ, వియత్నాం ఓరెత్తిన విప్లవం కానీ, హోచిమిన్ అనేటువంటి వియత్నాం విప్లవకారుడు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి వియత్నాం విప్లవ వీరగాథలు అనే పుస్తకాన్ని రాశాడు. అయ్యాల ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం వియత్నాంలో అతన్ని దారుణంగా చంపేసింది. ఎందుకు వియత్నాం గురించి చెప్తున్నానంటే, వియత్నాం ఫ్రెంచ్ వలస పాలనకు వ్యతిరేకంగా నిలబడ్డ దేశం. అమెరికా సైనిక జోక్యానికి వ్యతిరేకంగా సద్దాం హుస్సేన్ ఏ విధంగా అయితే పోరాటం చేశాడో వియత్నాం కూడా అంత పెద్ద ఎత్తున పోరాటం చేసిన దేశం. అట్లాంటి దేశంలో హోచిమిన్ అనేటువంటి విప్లవకారుడు, సంగీతకారుడు ముందుకొచ్చాడు. అందుకనే నాగన్న గురించి మాట్లాడుకోవటం అంటే కేవలం మనం నాగన్న పాటల గురించే మాట్లాడుకోవటం కాదు. నాగన్నని జీవితాంతం అంత బలంగా నడిపించినటువంటి విలువలు, అంత బలంగా నడిపించినటువంటి సాంస్కృతిక భావజాలం, సైద్ధాంతిక భావజాలం, మార్క్సిస్టు భావజాలం తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాగన్న మరణించాడు కానీ నాగన్న కాలంలో ఉన్నాడు. కాలం చేశాడు కానీ నాగన్న కాలంలో ఉన్నాడు. అందుకనే ఒక సమాజాన్ని అధ్యయనం చేసుకోవాలంటే చరిత్ర అవసరం, కానీ ఆ సమాజ స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ సమాజంలో మనుగడలో ఉన్నటువంటి పాటలు అవసరం, సంస్కృతి అవసరం, గానం అవసరం. అందుకనే సామాజిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇవాళ నాగన్న పాటలు మనం ముందుకు వచ్చాయి. అందుకనే క్యూబాలో జరిగింది చూస్తే, మనం లాటిన్ అమెరికాలో చూస్తే, వియత్నాంలో చూస్తే, తూర్పు జర్మనీలో చూస్తే, చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, బొలీవియా లాంటి లాటిన్ అమెరికా దేశాలు కానీ, తూర్పు ఐరోపాలో ఉన్నటువంటి జెకోస్లోవేకియా, తూర్పు జర్మనీ లాంటి దేశాల్లో కానీ అనేక సాంస్కృతిక ఉద్యమకారులు ప్రజల కోసం ప్రాణాలర్పించారు. మన మధ్య మనతో పాటు నిన్నటిదాకా నడిచిన నాగన్న కూడా అదేవిధంగా తన జీవితాన్ని అంకితం చేశాడని చెప్పి చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేని చెప్పి సందర్భంగా చాలా సందర్భాల్లో గొప్ప వ్యక్తులు మనతో ఉన్నప్పుడు వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించలేకపోవచ్చు. గొప్పతనాన్ని డబ్బుతోనో, పేరుతోనో, ప్రఖ్యాతితోనో, పాపులారిటీతోనో కొలిసే రోజుల్లో ఉన్నావంటే నువ్వు ఇంకా మత ఛాందసవాద భావజాల కాలం ఉన్నట్టు. గొప్పతనాన్ని ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల గంటలు నువ్వు ప్రజల
మధ్య గడిపావనే ఆధారంగానే నీ జీవితం యొక్క గొప్పతనం ఉంటుంది తప్ప నువ్వు ఎన్ని ఫ్లాట్లు కొన్నావు, ఎన్ని రెస్టారెంట్లో ఓనర్గా ఉన్నావు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నావు, ఎంత దర్జాగా నువ్వు బతికావనే దాంట్లో గొప్పతనం ఉండదని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇవాళ నాగన్న మన ముందుకు వచ్చాడు, నాగన్న మన ముందు నిలబడ్డాడు. భాస్కర్ గారు చెప్పారు నాగన్న ఆస్తి అని. నాగన్న ఆస్తి గొల్లగూడెం బజార్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలతో తయారు చేయబడేటువంటి ఆస్తి. నాగన్న తన పుట్టుక మూలాలను ఎప్పుడో వదిలేశాడు. నాగన్న కులం ఎవరికి తెలియదు, నాగన్న మతం ఎవరికి తెలియదు, నాగన్న జీవన విధానం ఎవరికి తెలియదు. మొట్టమొదటిసారిగా ఖమ్మం మిత్రులు ఒక అడుగు ముందుకేసి నాగన్న బతికి ఉండగానే అభినందన సభ పెట్టి ఈ ప్రపంచానికి నాగన్న యొక్క గొప్పతనాన్ని తెలియజేసినందుకు నేను నాగన్న మిత్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాగన్న భగత్ సింగ్ లాగా విల్నామా రాసిపోయాడు. నాగన్న మామూలుగా ఏం పోలా, విలునామా రాశాడు. భగత్ సింగ్ ఈ సమాజానికి తన యొక్క అమరత్వాన్ని విలునామాగా అందిస్తే నాగన్న ఈ సమాజానికి లక్ష్మక్కకు పెద్ద ఆస్తిని ఇచ్చిపోయాడు. ఇది నాగన్న ఆస్తి, ఇది నాగన్న గుండె ధైర్యం, ఇది నాగన్న లక్ష్మక్కకు అజయ్కి ఇచ్చినటువంటి ధైర్యం. ఇంతమందికి ఏకలంలో వస్తున్నారు. హైదరాబాద్లో అయితే, జూబ్లీ హిల్స్లో అయితే, బంజారా హిల్స్లో అయితే చనిపోతే ఏడవటానికి కూడా ట్రూప్ రెడీగా ఉన్నది. 20 మంది కావాలన్నా, 30 మంది కావాలన్నా, చిన్నగా ఏడవాలన్నా, పెద్దగా ఏడవాలన్నా, ముందు నడవాలన్నా, వెనక నడవాలన్నా, ఎంతసేపు అంత్యక్రియలు చేయాలి, 50,000కి ఒక రేటు, 1,00,000కి ఒక రేటు. కానీ వీళ్ళంతా కూడా గుండెల్లో నాగన్నని తలుసుకొని లక్ష్మక్కకి వచ్చిన ఆస్తి. ఇది నాగన్న లక్ష్మక్కి ఇచ్చిన ఆస్తి. అందుకనే నాగన్న మామూలు వ్యక్తి ఏమి కాదు, సాధారణ వ్యక్తి ఏమి కాదు. నాగన్న 3 అక్షరాలను బాగా ఇష్టపడ్డాడు. నాకు అనిపించింది. నన్ను ఖమ్మం మిత్రులు తిరుమలరావు గారు, భాస్కర్ గారు ఫోన్ చేసి అడిగినప్పుడు మీరు మాట్లాడాలి, మీరు వ్యాసం రాశారు కాబట్టి నాగన్న గురించి మీరు మాట్లాడాలి అని అన్నప్పుడు నాకు ఒక గుర్తుకొచ్చింది. నాగన్న పేరులో 3 అక్షరాలు ఉన్న నాగన్న 5 అక్షరాలు వెలుగులో పనిచేశాడు అని నమ్మాను. ఏంది ఈ 3 అక్షరాలు ఉన్న నాగన్న 5 అక్షరాల వెలుగులో పనిచేయటం? నాగన్న పేరులో 3 అక్షరాలు, నాగన్న పుట్టిన రాజారంలో 3 అక్షరాలు, నాగన్న తల్లిదండ్రులు పాపయ్య లక్ష్మక్క పేరులో 3 అక్షరాలు, నాగన్న భార్య నాటి గౌరమ్మ నేటి లక్ష్మక్క పేరులో 3 అక్షరాలు, నాగన్న కొడుకు అజయ్ పేరులో 3 అక్షరాలు, అజయ్ భార్య త్రివేణి పేరులో 3 అక్షరాలు, నాగన్న కలలుగన్న విప్లవం పేరులో 3 అక్షరాలు, నాగన్న జీవించిన సమాజం పేరులో 3 అక్షరాలు, నాగన్న పాటలు చివరి రోజుల్లో పాడిన రాసిన యోచన పేరులో 3 అక్షరాలు, నాగన్నకి జీవితాంతం తోడుగా ఉన్న యశ్పాల్ మా చింతమల్ల వెంకయ్య పేరులో 3 అక్షరాలు, నాగన్నని హాస్పిటల్లో చూసిన కాకి భాస్కర్ అన్న పేరులో 3 అక్షరాలు, నాగన్న మరణించిన 3 అక్షరాలు జూలై 3. అందుకనే బహుశా నాకు అనిపిస్తుంది 3 అక్షరాలు ఉన్న నాగన్న 3 అక్షరాలనే ప్రేమించాడు, 3 అక్షరాల కోసమే జీవితాన్ని త్యాగం చేశాడు. 5 అక్షరాల వెలుగులు. ఏంది 5 అక్షరాల వెలుగులు? మొదటి నుంచి చివరి దాకా న్యూ డెమోక్రసీ పార్టీ సభ్యుడు 5 అక్షరాలు. ఆయన పాడిన మొదటి పాట రామనరసయ్య 5 అక్షరాలు. ఆయన ఇంటి పేరు అరుణోదయ 5 అక్షరాలు. 3 అక్షరాల నాగన్న 5 అక్షరాల వెలుగులో 5 దశాబ్దాల జీవితాన్ని ప్రజల కోసం ప్రాణంగా పెట్టాడు. ఇది మామూలు విషయమేమి కాదు. ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ప్రజల మధ్య యాక్టివ్గా బతికిన వాళ్ళు 21వ సంవత్సరం కనుమరుగాక తప్పదు. ఎప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉండటం ఎవరికి కుదరదు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ ఉన్నా, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఉన్నా, ట్రంప్ ఉన్నా నెంబర్ 1 అనేది చాలా 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 కష్టంతో కూడినది. కానీ ఒక స్థితప్రజ్ఞుడు తన బాధల్ని ఎవరికీ చెప్పకుండా గుండె నిబ్బరంతో నడిచినటువంటి ఒక స్థితప్రజ్ఞుడు నాగన్న. ఇట్లాంటి నాగన్న 3 అక్షరాల ప్రస్థానం 5 అక్షరాల వెలుగులో తన మనవుడికి కళారథి అని 4 అక్షరాల పేరు పెట్టాడు. 3 అక్షరాలు 5 అక్షరాలతో నడిచిన నాగన్న అజయ్ కొడుకుకి ఒక్కొక్క తరం నుంచి ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని వాళ్ళ నాన్న నుంచి జనపద గేయంగా కానీ, తన నుంచి లాని, అజయ్ నుంచి రాని తీసుకొని తన మనవడికి కళారథి అనే 4వ తరాన్ని ఈ సమాజానికి అంకితం చేసినటువంటి ప్రజా సాంస్కృతిక సమరయోధుడు నాగన్న. అందుకే నాగన్న తలుచుకున్నప్పుడల్లా ఒక విషయం నాకు చాలా స్పష్టంగా గుర్తొస్తుంది. ఇప్పుడు శివసాగర్ గారు చెప్పారు, ఇప్పుడు శివసాగర్ గారు రాసుకున్నారు భావోద్వేగంలో. చెరపడ్డ జలపాతం నుండి ఉరిదీయబడ్డ పాట నుండి, చెరపడ్డ జలపాతం నుండి, గాయం పడ్డ కాలి బాట నుండి, వాయువు రేణువు నుండి, వాయు లీనవు నుండి నేను లేచి వస్తాను నా కోసం ఎదురు చూడు అని శివసాగర్ చెప్పిన మాటలు నాగన్న జీవితానికి స్పష్టంగా అర్థమవుతాయి. అందుకనే మిత్రులారా, మనుషులు మరణిస్తారు,
మనుషులు జీవిస్తారు. జీవన మరణం అనేది మనిషికి ఉన్నటి భౌతిక దేహమే తప్ప జీవించి మరణించి జీవించటం కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ నాగన్న మరణించి మన మధ్య జీవిస్తున్నాడు. అందుకనే నాగన్న మరణం భౌతిక మరణమే తప్ప నాగన్న జీవనం మనందరి మధ్య ఉన్న జీవనంగా మనం అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నాగన్న స్ఫూర్తిని మనం ముందు తీసుకుపోగలుగుతాం. అంటే ఒక సైద్ధాంతిక వెలుగులో చివరిదాకా నాగన్న చేసినటువంటి పోరాటం, నాగన్న చేసినటువంటి నిబద్ధత, ఆ కమిట్మెంటు, ఆ సింప్లిసిటీ ఈ తరానికి ఆదర్శం కావాలి. ఈ తరంలో మామూలు విషయం ఏమి కాదు. వ్యాపార విలువలకు అడ్డుగా నిలబడి ప్రజా సంస్కృతి కోసం చివరిదాకా నిలబడటం అత్యంత కష్టమైన పని. అత్యంత కష్టమైన పనిని ఇష్టంగా చేసి నాగన్న మనందరి మనసులో నిలబడ్డాడు. కాబట్టి నాగన్నకు మరణం లేదు, నాగన్న ఎప్పుడూ ఉంటాడు. చివరిగా నేను కలెకూరి ప్రసాద్, నాకు ఇష్టమైనటువంటి కవి, ఆ కవి అన్నాడు, నేను బాధితుణ్ణి, నేను అమరుణ్ణి, నేను బాధితుణ్ణి, నేను అమరుణ్ణి, నన్ను బాధితులని పిలవకండి. మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి, ఒక వెదురు పూల వనాన్ని వికసిస్తాను. మీకు చేతనైతే ఈ దేశపు ముఖ చిత్రంగా ముద్రించండి, ఒక సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను. మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి, ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ రాజారంలోనే, ఖమ్మం జిల్లాలోనే, న్యూడెమోక్రసీ పార్టీలోనే, విప్లవ ఉద్యమాల్లోనే ప్రజా కళాకారుడుగా నాగన్న జన్మిస్తాడని నాగన్నకు అన్వయిస్తూ ఇంతటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను మాట్లాడమని కోరినందుకు నాగన్న మిత్రులకు, వామపక్ష విప్లవ పార్టీల కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.